మురారి కన్నయ్య నాయుడు, మురారి విజయమ్మ వీళ్ళు హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజైతే మంచిగా రంగోలీ అయితే వేసేసామండి. ఏమనుకుంటున్నారా, ఈరోజు స్పెషల్. ఈరోజైతే మన ఊరిలో గంగమ్మ జాతర అన్నమాట. సో మనం గంగమ్మ జాతరని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కంప్లీట్గా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ విధంగా గంగమ్మని అయితే మనం ఇంట్లో మొక్కుకొని తర్వాత అయితే మేము మా ఊరిలో కట్టపైన అయితే టెంపుల్ ఉంటుంది. మేము జేజీకి పోతున్నాము. ఎక్కడికి పోతున్నాము? మేము జేజీకి పోతున్నాం. హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ చూసారు అంటే ఆల్రెడీ కొంతమంది అయితే టెంపుల్లో ఉన్నారు. ఇంతకు ముందుగానే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసారండి. పొంగళ్ళు పెట్టుకుని మేకపోతు, పొట్టేలు లేదు కోడి పుంజు ఏదైనా మొక్కుబడులు ఉంటే ఈ గుడికి వచ్చి మొక్కుబడి తీర్చుకొని అయితే వెళ్తారు. అసలు ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంది అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అసలు అమ్మవారి ఫేస్ కూడా కనిపించినంతగా ఎక్కువ పూలు, వేపాకు అన్నీ పెట్టేసి అయితే ఉన్నారు. ఇక్కడ మా అన్న కొడుకు అయితే ఆ పూజారి గారు మంత్రిస్తాను అని చెప్పి అయితే చెప్పారనమాట. సో ఇంకా మా అన్న బాబుకి అయితే ఇక్కడ మంత్రిస్తున్నారు.
నేను ఎప్పుడు ఇంటికి వచ్చి ఆ తర్వాత బెంగళూరుకి రిటర్న్ అయ్యే ప్రతిసారి మా నాన్న అయితే చెప్తూ ఉంటారు, గంగమ్మ బండారం తీసుకొని వచ్చి ఇస్తాను, రోజు పెట్టుకో మంచిది అని చెప్పి. సో ఇలా అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మా అక్క అయితే అంబిల్ కలుపుతున్నారు. సో ఈ అంబిల్ కలుపుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయితే అంబిల్ తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్తాము. మురారి కళ్యాణాయుడు, మురారి విజయమ్మ వీళ్ళ ద్వారా సెంట్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ లతమ్మ, ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. అంబిల్ తెచ్చి పోసుకొని అలాగే గెరిగకి పూజ చేసుకొని అమ్మవారిని అయితే నిలిపేసి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నారు. ఇక్కడ రష్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు మన విలేజెస్లో అనేది. మన విలేజెస్లో నుండి వెళ్ళి సిటీస్లలో టౌన్లలో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా సరే ఇలాంటి ఫెస్టివల్కి అయితే కంపల్సరీ వచ్చి చేసుకుంటారండి. ఈ విధంగా పూజ చేసుకొని ఇక్కడ అంబిల్ అయితే అందరూ తాగడానికి కోసం అయితే తీసుకుంటున్నారన్నమాట. ప్రతి ఒక్కరికి నమ్మకం దేవుని దగ్గర అంబిల్ తాగితే మంచిది అని చెప్పి చాలా మంది అయితే తాగుతారు. ఫుల్ ఫెస్టివల్ వైబ్ అయితే ఉంటుందండి ఈ గంగమ్మ జాతరకి. ఇంక ఇక్కడ టైం అయితే 12 అవుతుందండి. సో ఇంకా 12కి అయితే ఇంకా మధ్యాహ్నం టైంలో ఈ విధంగా దున్నపోతు అలాగే గెరగనైతే తీసుకుని ఊరి మీద అయితే వస్తారనమాట. ఊరంతా చుట్టుకొని అయితే వస్తారు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇంక ఇక్కడ పిల్లోళ్ళు అయితే నా పైన పోయండి వాటర్ అంటున్నారు. ఇక్కడ పసుపు కుంకుమ రెండు మిక్స్ చేసి ఈ వాటర్ని అయితే మిక్స్ చేసి ఈ విధంగా అయితే దున్నపోతు పైన పోస్తాము. పిల్లలు నా పైన పోయండి అని అయితే గొడవ పెడుతున్నారు. అలాగే ఇక్కడ గెరెక్ తీసుకుని వచ్చే వాళ్ళ కాళ్ళు పైన అయితే ఈ విధంగా పసుపు కుంకుమ మిక్స్ చేసిన వాటర్ అయితే పోసి టెంకాయ అయితే కొట్టుకుంటారన్నమాట హారతి తీసుకొని. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయ్యింది. సో ఇంకా మా అక్క అయితే ఇక్కడ గంట దీపం అయితే రెడీ చేస్తున్నారనమాట. రెడీ చేసుకొని అలాగే ఒక్క పొద్దు కావాల్సిందంతా రెడీ చేసుకున్నారు. సో ఈ గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లికి ఇష్టమైన కుడుములు, గుండ్రాళ్ళు ఈ ఐటమ్స్ అయితే గంగమ్మ తల్లికి ఇష్టం అని చెప్పి ఈ జాతరకి స్పెషల్గా ఈ ఐటమ్స్ అయితే చేస్తారనమాట. నైట్ ఊరేగింపు మీద గంగమ్మ తల్లి అయితే వస్తుంది. సో అప్పుడైతే మనము ఈ ఫస్ట్ ప్లేట్లో పెట్టిన చీర, గాజులు, పసుపు కుంకుమ, పూలు ఇవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే ఇస్తామన్నమాట. అలాగే ఈ గరిట దీపం అనేది మనం ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకొని వెళ్తాము. సో ఈ విధంగా పూజకైతే మనం మొత్తం అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మా అక్క అయితే చెప్తున్నారు గంగమ్మ తల్లికి ఫేవరెట్ అయితే ఫుడ్ ఇది గుండ్రాళ్ళు, కుడుములు, గరిట
ఇవన్నీ అయితే ఆ తల్లికి ఇష్టం అని చెప్పి అయితే ఈ ఫెస్టివల్కి అయితే చేసుకుంటారు. ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇప్పుడు మనము నైట్ 8:30 అయితే అవుతుంది. గంగమ్మని అయితే అలంకరించి పూజ చేయడం కోసం అయితే రెడీగా పెట్టారనమాట. ఇక్కడ చూసారు అంటే గంగమ్మ తల్లిని ఎంత నీట్గా అలంకరించి అలాగే పెళ్ళి అయితే చేస్తారు. అలాగే మన చిత్తూరు డిస్టిక్ ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు అయితే ఈ గంగమ్మ జాతరకి అయితే వచ్చారు. ఇక్కడ చూడండి ఈ జాతర వాతావరణం అనేది మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. డ్రమ్స్, క్రాకర్స్, మంచి డెకరేషన్స్, క్రౌడ్ సూపర్గా ఉంటుందండి ఈ జాతర అనేది విలేజెస్లో అయితే. సో ఇక్కడ ఈ దేవుణ్ణి అయితే తీసుకొని సాకలోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తారన్నమాట. సో ఇంకా సాకలోళ్ళ ఇంటి దగ్గర అయితే పెళ్లి చేస్తారు. ఇక్కడ చూసారు అంటే యాక్చువల్గా ఇంత క్రౌడ్లో ప్లేస్ అయితే దొరకలేదు క్లియర్గా వీడియో తీయడానికైతే. వీలైనంత వరకు అయితే ట్రై చేశాను. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఆ తాళిబొట్టుని అందరికీ చూపించి ఆ తర్వాత అయితే ఇక్కడ అమ్మవారికి అయితే కడతారు. అలాగే అందరికీ ఆశీర్వాదం కూడా ఇస్తారు పూజ చేసుకున్న తర్వాత అయితే. చాలా అంటే చాలా భక్తితో అందరూ అయితే మొక్కుంటామండి. ఈ విధంగా అయితే పెళ్ళి అయితే చేసేసారు. సో ఇంకా ఆల్మోస్ట్ టైం 9:30 అయితే అవుతా ఉంది. సో 9:30కి స్టార్ట్ అవుతుందన్నమాట ఊరేగింపు. 9:30కి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే అమ్మవారిని ఒక ప్లేస్లో అనేది నిలబెడతారు. ఊరేగింపు జరిగినంత దూరము డ్రమ్స్ అలాగే డ్యాన్స్ ఆ ఫెస్టివల్ వైబ్ అనేది కంప్లీట్గా అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ 1.5 డే వరకు అయితే. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పసుపు తాడులు అయితే పెట్టింటారు. సో అది తీసుకుంటే మంచిది అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. బట్ కొంతమందికి అయితే దొరికిందండి. చాలా భక్తి నమ్మకం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే గంగమ్మ దగ్గర ఒక్కటే నిమ్మకాయ మాల అయితే ఉంది. బట్ ఊరంతా చుట్టుకొని వచ్చిన తర్వాత అయితే చూడండి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అయితే అవుతుంది. సో మా అక్క వాళ్ళ దగ్గర అయితే గంగమ్మ ఊరేగింపు అయితే వచ్చింది. సో ఇంక ఇక్కడ మేమైతే టెంకాయ కొట్టుకొని హారతి అయితే తీసుకున్నాము. అలాగే ఇంట్లో పెట్టిన చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలు అయితే అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి ఆ చీర అనేది దేవుడికి కప్పుతారన్నమాట.
మన చిన్న కొడుకునైతే అమ్మవారి ఒడిలో అయితే కూర్చొని పెడుతున్నాము. చాలా మందికి అయితే నమ్మకం చిన్నపిల్లల్ని భగవంతుని ఒడిలో కూర్చొని పెడితే మంచిది అని చెప్పి ఇలా చాలా మంది అయితే కూర్చొని పెడుతూ ఉంటారు. ఇక్కడ చూసారు అంటే అమ్మవారు బయలుదేరినప్పుడు అమ్మవారి మెడలో ఒకటి నిమ్మకాయ మాల అయితే ఉన్నింది. బట్ ఇప్పుడు చూడండి ఎన్ని నిమ్మకాయ మాలలు ఎవరికైనా మొక్కుబడులు ఉన్నప్పుడు ఇలా వేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా అమ్మవారు అయితే వచ్చిన తర్వాత గంట దీపం అయితే అందరూ తీసుకొని వస్తారు. గంట దీపాన్ని ఈ విధంగా కుండలో కూడా తీసుకొని వస్తారు. ఎవరికైనా మొక్కుబడులు ఉంటే ఆ విధంగా అయితే తీసుకొని వస్తారు. అలాగే మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పెట్టిన ఈ కుంభకూడ అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే తీసుకొని వచ్చి వేస్తారన్నమాట. అలాగే ఆ అరిటాకులో ఉన్న దీపాలు అయితే 3 పెడతాం కదండి, ఆ దీపాలు అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి ముందర అయితే పెడతాము. సో ఫస్ట్ అమ్మవారిని నిలుపుకున్న తర్వాత గరిటె దీపాలు అలాగే కుంభకోడు ఈ విధంగా అయితే పెట్టుకుంటాము. ఇంక ఇక్కడ టైం అయితే ఆల్మోస్ట్ 6 అయితే అవుతా ఉంది. సో ఇప్పుడు అమ్మవారికి ఈ దున్నపోతు అలాగే పొట్టేళ్ళని అయితే బలిస్తారన్నమాట.
పొట్టేళ్ళు 2 ఇదిలిచ్చడం కోసం అయితే ఆల్మోస్ట్ 50 మినిట్స్ టైం అయితే పట్టింది. సో ఇంకా ఫైనల్‌గా అయితే అమ్మవారికైతే బలిచ్చేస్తున్నారు. అప్పుడే ఒక పొట్టేలునైతే అమ్మవారికి బలిచ్చారు. ఇప్పుడు ఒక దున్నపోతు అలాగే ఇంకొక పొట్టేలునైతే బలిస్తారనమాట. ఈ దున్నపోతుని బలిచ్చిన తర్వాత ఇక్కడ ముందరే ఒక గుంతలాగా ఉంది చూడండి. ఆ గుంతలో అయితే పూజ చేస్తారు. ఇక్కడ టైం అయితే మార్నింగ్ 9:00 అయితే అవుతాంది. సో, ఇంకా అమ్మవారి పైన ఉన్న నిమ్మకాయలంతా తీసి ఈ విధంగా అయితే చల్లుతారన్నమాట. చాలామందైతే తీసుకొనెళ్తారండి నిమ్మకాయలు. దేవుని దగ్గర ఉన్న నిమ్మకాయలు కదా అని చెప్పి. అలాగే ఈ ఎండకి జ్యూస్ చేసుకొని తాగితే కూడా మంచిగా ప్రశాంతంగా అయితే ఉంటది. ఇంకా ఆల్మోస్ట్ మన ఫెస్టివల్ గంగమ్మ జాతర అయితే కంప్లీట్ అయితే అయిపోతూ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే ఈ వేపాకు తీసుకున్నారు కదండి. ఈ వేపాకు పైన నీళ్ళు చల్లుకున్న తర్వాత అందరి పైన అయితే ఈ విధంగా చల్లుతారన్నమాట. అప్పుడు ఈ విధంగా చల్లుకుంటే మంచిది అని చెప్పి అందరూ ఈ వేప నీళ్ళు అయితే చల్లుకుంటారు. ఇక్కడ చూసారు అంటే అందరూ గ్యాదర్ అవుతున్నారన్నమాట. మన పైన పడాలి అని చెప్పి.
ఇంకా ఫైనల్గా మన గంగమ్మనైతే నిమజ్జన చేయడం కోసం తీసుకొని వెళ్తా అన్నారు. ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు వెళ్ళినంత దూరం అయితే మామూలుగా పాట అయితే పాడుతూ తీసుకొని వెళ్తారన్నమాట. ఈ వ్లాగ్లో అయితే మన 197 రామాపురంలో ఏ విధంగా గంగమ్మ జాతర చేస్తారు అనేది కంప్లీట్ వ్లాగ్ అయితే తీసానండి. సో మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.